హే గైస్ వెరీ వెల్కమ్ బ్యాక్ టు ది రాకీ బాయ్ టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో గైస్. మీలో ఎవరైతే కనుక నా దగ్గర ఉన్నటువంటి యూట్యూబ్ పెయిడ్ సర్వీస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నారో ఈ సర్వీసెస్ అనేది కనుక మీరు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన 5 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 పాయింట్స్ కనుక మీరు వింటే మీరు ఆటోమేటిక్గా ఒక వర్క్ అనేది తీసుకోవచ్చా లేదని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో ఆ డౌట్ కూడా అయితే క్లియర్ అవుతుందన్నమాట. సో మీకు చాలా వరకు చాలా డౌట్స్ అయితే వచ్చే ఉంటాయి అనమాట. ఇట్లాంటి పెయిడ్ సర్వీస్ అనేది తీసుకోవడం వల్ల మన ఛానల్కి ఏమైనా సరే ప్రాబ్లం ఉంటుందా ఏంటని చెప్పేసి సో చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఈ 5 పాయింట్స్లో చాలా అంటే చాలా క్లియర్గా అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ 5 పాయింట్స్కి సంబంధించి మీకు కూడా డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా మీలో ఎవరైతే కనుక ఈ యొక్క వర్క్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ యొక్క వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. సో లేదంటే కనుక మీరు మీ మనీ అనేది లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ కనుక మీరు పెయిడ్ వర్క్ అనేది తీసుకుందామంటే మాత్రం ఈ యొక్క వీడియో అనేది కంప్లీట్గా చూడకుండా. ఓకే, సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మీకు డిస్కస్ చేసేది 5 పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఈ యూట్యూబ్ సర్వీసెస్కి సంబంధించి ఎట్లాంటి సర్వీసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి మీకు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ యొక్క సర్వీసెస్కి నేను మీ దగ్గర నుంచి ఎంత మనీ ఛార్జ్ చేస్తున్నాను అనేది అయితే మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ యొక్క సర్వీసెస్ అనేది కనుక మీరు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా మెయింటైన్ చేస్తేనే మీకు ఈ సర్వీసెస్ అనేది నేను ప్రొవైడ్ చేయగలుగుతానంటే చెప్పేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ యొక్క సర్వీసెస్ అనేది తీసుకోవడం వల్ల సో ఈ యొక్క సర్వీసెస్ అనేది తీసుకోవడం వల్ల మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఎట్లాంటి లాభాలు అనేది పొందొచ్చు అనేది కాకుండా ఎట్లాంటి నష్టాలు అనేది రావచ్చు అని చెప్పేసి కూడా మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఈ యొక్క సర్వీస్కి సంబంధించి మీరు మెయిన్గా తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఈ యొక్క పాయింట్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా క్లియర్గా అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్కి సంబంధించి నేను మీకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం. ఓకే, సో మీకు వ్యూస్ కానీ లైక్స్ కానీ లేదంటే కనుక కామెంట్స్ కానీ నేనైతే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. మీకు జస్ట్ మీకు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వచ్చేసి 10 మిలియన్ వ్యూస్ కూడా మీరైతే అడుగుతూ ఉంటారనమాట. సో 10 మిలియన్ వ్యూస్ కూడా మేమైతే ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ మీకు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అనేది నేనైతే 3000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం వచ్చేసి 7000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇక్కడ అమౌంట్ అనేది కొద్దిగా హెవీగానే ఉండొచ్చు అనమాట. సో కానీ ఎందుకు హెవీగా ఉంది అని చెప్పేసి మీకు ఒక సింపుల్గా అయితే చెప్తా చూడండి అనమాట. మేము 2023 అప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా తక్కువకి అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళం. కానీ 2024 తర్వాత యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అయిందనమాట. సో ఇట్లాంటి పెయిడ్ సర్వీసెస్ అనేది ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో సో ఆ సర్వీసెస్ అనేది ఆపాలని చెప్పేసి ఒక సర్వీసెస్ నుంచి వచ్చే వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ అసలు కౌంట్లోకి రాకుండా ఉండేటట్టయితే ఒక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. సో మేము ఆ అప్డేట్ అనేది కూడా దాటిన తర్వాత మేము ఇట్లాంటి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇట్లాంటి సర్వీసెస్ అనేది మీకు ఏ యూట్యూబర్ కూడా అయితే అసలు ప్రొవైడ్ చేయలేడు అనమాట. ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా మేము వర్క్ అనేది చేయాలంటే మాకు చాలా అంటే చాలా రిస్క్ అయితే ఉంటుంది కాబట్టి సో ఒక రిస్క్ని బట్టి మేమైతే మనీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే మాత్రం ఈ యొక్క పాయింట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్. సో మీలో ఎవరైతే కనుక ఈ యొక్క సర్వీసెస్ అనేది తీసుకోవాలనుకుంటారో 1000 సబ్స్క్రైబర్స్ కానీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం కానీ ఓకే, సో ఈ యొక్క సర్వీసెస్ అనేది తీసుకోవడానికి ముందు మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎట్లాంటి కంటెంట్ అనేది మీరు అప్లోడ్ చేశారు, ఎట్లాంటి కంటెంట్ అనేది మీరు అప్లోడ్ చేసి మిస్టేక్ చేశారని చెప్పేసి ఆ కంటెంట్స్ అన్ని కూడా మీరైతే డిలీట్ చేసుకోవాలి. లేదంటే కనుక మీరు ఒక కంటెంట్కి సంబంధించి ఏదైతే కనుక ఛానల్ అనేది మెయింటైన్ చేస్తున్నారో సో ఆ ఛానల్స్కి మీకు ఈ వర్క్ అనేది యూజ్ అవుతుందా లేదని చెప్పేసి తెలుసుకోవాలి. ఓకే, సో ఎట్లాంటి కంటెంట్స్ ఏంటని చెప్పేసి మీకు చాలా క్లియర్గా అయితే చెప్తాను చూడండి అనమాట. సో ఇది మనకి నేను ఏదైతే కనుక వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానో సో ఈ యొక్క వర్క్కి సంబంధించి అయితే కాదనమాట. మీకు టోటల్గా యూట్యూబ్ మానిటైజేషన్ అనేది మనకి ఎట్లా వస్తుంది అని చెప్పేసి చాలా సింపుల్గా అయితే చెప్తున్నాను చూడండి. మీరు ఏదైతే కనుక మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది పెడతారు కదా సో ఒక వీడియోస్ అనేది యూట్యూబ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారంగా మాత్రమే పెట్టాలి. ఓకే, సో యూట్యూబ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారంగా అంటే కనుక మనకి చూసుకుంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది పెట్టకూడదు, రిపిటేటివ్ కంటెంట్ అనేది పెట్టకూడదు, కాపీరైట్ క్లెయిమ్ కంటెంట్ అనేది పెట్టకూడదు, అండ్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ కంటెంట్ అనేది అస్సలు పెట్టకూడదు అనమాట. ఓకే, సో మనకి ఇంకా కొన్ని వైలెన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇట్లాంటి రూల్స్ ప్రకారంగా కూడా అయితే యూట్యూబ్లో మనం వీడియోస్ అనేది పెట్టకూడదు. సో ఇట్లాంటి వీడియోస్ అనేది పెట్టి కనుక మీరు నన్ను అప్రోచ్ అయ్యి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది కనుక మీరు పర్చేస్ చేస్తే మేము ఆటోమేటిక్గా 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ యూట్యూబ్
యూట్యూబ్ వాచ్ టైం అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా యూట్యూబ్ మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తారు. సో అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఛానల్లో రీయూజర్ కంటెంట్ ఉంటే రీయూజర్ కంటెంట్ అని చెప్పేసి వస్తుంది, రిపిటేటివ్ కంటెంట్ ఉంటే రిపిటేటివ్ కంటెంట్ అనేది వస్తుంది. లేదంటే కనుక యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా మీరు ఏదైతే కనుక కంటెంట్ అనేది పెట్టకూడదో సో అట్లాంటి కంటెంట్ కనుక పెడితే మాత్రం సమ్ వైలేషన్స్ వల్ల మీ కంటెంట్ ఇట్లా ఉందని చెప్పేసి అయితే మీకు మానిటైజేషన్ అనేది అయితే చెయ్యరు అనమాట. సో ఇది వచ్చేసి నేను ప్రొవైడ్ చేసే వర్క్ వల్ల అయితే కాదనమాట, మీ యొక్క వీడియోస్ బట్టి అయితే మీకు ఇట్లా అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇదైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని నన్ను అయితే అప్రోచ్ అవ్వండి. సో మీరు తెలుసుకోకుండా నన్ను అప్రోచ్ అయ్యి నా దగ్గర కనుక వర్క్ అనేది తీసుకున్న తర్వాత మాకు ఇట్లా వచ్చిందని చెప్పేసి కనుక మీరు కనుక నన్ను అంటే మాత్రం సో నేను మాత్రం మీకు ఎట్లాంటి విధంగా కూడా మనీ అనేది రిటర్న్ చేయడం జరగదు. అనేది కాకుండా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి కూడా మీకైతే వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదనమాట. సో ఇది మాత్రం దృష్టిలో అయితే పెట్టుకోండి. ఈ పాయింట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటేనే మీరు నన్ను అయితే అప్రోచ్ అవ్వండి, లేదంటే మాత్రం అప్రోచ్ అనేది అస్సలు అవ్వద్దు. సో మీరు కంప్లీట్గా యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా మేము పర్ఫెక్ట్గా అయితే ఉన్నాం భయ్య, మా వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా అయితే పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయని చెప్పేసి అయితే మీరు తెలుసుకున్న తర్వాతే మీరైతే నన్ను అయితే అప్రోచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ యొక్క సర్వీసెస్ అనేది తీసుకోవడం వల్ల మనకి కొన్ని లాభాలు అయితే ఉన్నాయి, అనేది కాకుండా కొన్ని నష్టాలు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాభాల గురించి అయితే చెప్తాను చూడండి. సో ఏంటి లాభాలంటే కనుక సో చాలామంది రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది, ఎప్పుడు మనం కంటెంట్ మీద ఫోకస్ చేస్తామని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారనమాట. సో అఫ్కోర్స్ చాలా వరకు నేను కూడా అయితే మాత్రం స్టార్టింగ్లో అలానే చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది మనం కంప్లీట్ చేసుకొని యూట్యూబ్ యాడ్సెన్స్లో ఎట్లాంటి మిస్టేక్ అనేది లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకుందాం. మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కంటెంట్ మీద ఫోకస్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. కాబట్టి సో నేను అదే పాయింట్ అనేది మీకు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలామంది ఏంటంటే కనుక 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్స్ అనేది రన్ చేస్తూ ఇప్పటికీ కూడా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోకుండా యూట్యూబ్ ఛానల్స్ అనేది రన్ చేస్తూ ఇప్పటికీ స్టిల్ మా ఛానల్కి ఎప్పుడైనా సరే మానిటైజేషన్ అనేది అవుతుందని చెప్పేసి అయితే వెయిట్ చేస్తారు కదా. సో వాళ్ళ యొక్క స్ట్రగులింగ్ పీరియడ్ అనేది అయితే తగ్గించడానికి ఇట్లాంటి వర్క్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా పెట్టిన ఛానల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా చాలా సింపుల్గా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత కంటెంట్ మీద ఫోకస్ చేయడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి సో మేము ఇట్లాంటి వర్క్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ కంప్లీట్గా నేను ఏదైతే దాన్ని ఏమంటారు ఒక డైమాలో తీసుకెళ్ళిపోతున్నానని చెప్పేసి అయితే ఆలోచించద్దు అనమాట. సో మీరు కంటెంట్తో మీరు ఫోకస్ చేస్తారు అండ్ ఎందుకాకుండా కంటెంట్తో మేము సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే కనుక వాచ్ టైం కానీ తెచ్చుకుంటా ఉంటే మాత్రం మీరు అట్లానే తెచ్చుకోవచ్చు. మీరు నన్ను అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి నష్టాలు ఏంటంటే కనుక సో మీకు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం అనేది నా దగ్గర తీసుకోవడం వల్ల మీకు చాలా సింపుల్గా ఒక 10 to 20 డేస్లో మీకు అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది మీరు ఎలా కంప్లీట్ చేసుకున్నారు అనేది కాకుండా వాచ్ టైం అనేది మీరు ఎలా కంప్లీట్ చేసుకున్నారని చెప్పేసి అయితే ఒక ఫీల్ అనేది అయితే ఉండదన్నమాట. ఓకేనా, సో మనకి రీసెంట్గా పెట్టిన ఛానల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు నా దగ్గరకు వచ్చేసి తొందరగా వర్క్ అనేది అయిపోవాలి, తొందరగా సబ్స్క్రైబర్స్ అనేది వాచ్ టైం అనేది తెచ్చేసుకోవాలని చెప్పేసి అది ఆలోచిస్తారు కదా. సో వాళ్ళ కోసం అయితే మెన్షన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్ అనేది మీరు స్టార్ట్ చేశారంటే యూట్యూబ్ మీద ఒక ప్యాషన్ ఉంటేనే కదా మీరు స్టార్ట్ చేస్తారు. సో అదే ప్యాషన్తో మీరు 1000 సబ్స్క్రైబర్స్ కానీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం కానీ మీరు ఎట్లయినా సరే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ కనుక మీరు ఉంటే మాత్రం మీకు ఆటోమేటిక్గా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది అయితే కంప్లీట్ అవుతుంది. సో కానీ కంప్లీట్ అవ్వాలి కదా అని చెప్పేసి మీరు ఇట్లాంటి పెయిడ్ వర్క్స్ అనేది తీసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఆ ఫీల్ అనేది అయితే పోతుందన్నమాట. సో ఫీల్ అంటే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఫీల్ అనేది అయితే మామూలు ఫీల్ అయితే కాదనమాట. సో నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు నాకు కూడా అలానే అనిపించింది. కాబట్టి సో మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ అనేది అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్. మీలో ఎవరైతే కనుక నా దగ్గర వాచ్ టైం ఓకే ఓన్లీ వాచ్ టైం అనమాట, సబ్స్క్రైబర్స్ గురించి అయితే పక్కన పెట్టండి, ఓన్లీ వాచ్ టైం అనేది మీలో ఎవరైతే కనుక నా దగ్గర పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఒక పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏంటి పాయింట్ అంటే మనకి ఇంతకుముందు 2023 ప్రకారం కనుక చూస్తే మాత్రం మనకి ఆటోమేటిక్గా వాచ్ టైం అనేది వితిన్ 24 అవర్స్ టు 48 అవర్స్ తర్వాత ఆటోమేటిక్ అయితే యాడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మనకి 2024లో ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఒక అప్డేట్ ప్రకారంగానే మనకి ఇప్పుడు ఉన్నటువంటి రేట్స్ కానీ లేదంటే కనుక మనకి ఇప్పుడు ఉన్నటువంటి సర్వీసెస్ కానీ కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అప్డేట్ కనుక తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది అనమాట వాచ్ టైం అనేది అసలు ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, సో చూడండి గైస్, మనకి అప్డేట్ వచ్చేసి ఏంటంటే కనుక ఏదైతే కనుక మనకి వాచ్ టైం అనేది వస్తుంది కదా. సో ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు ఈ రోజు పెట్టిన వీడియో ఏదైతే ఉంటుందో ఒక వీడియోకి సంబంధించి వాచ్ టైం అనేది మనకి ఇంతకు ముందు కనుక చూస్తే మాత్రం 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు మనకి ఆటోమేటిక్గా డాష్ బోర్డ్లో యాడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో ఎర్న్ సెక్షన్లో అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో కానీ ఇప్పుడు
వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కనుక చూస్తే మాత్రం మనకి ఏదైతే కనుక వాచ్ టైం అనేది ఈరోజు వస్తుంది కదా, అంటే మీరు ఈరోజు వీడియో పెట్టిన వాచ్ టైం కానీ లేదంటే కనుక మీరు ఎప్పుడో పెట్టిన వీడియోస్కి ఈరోజు వచ్చిన వాచ్ టైం కానీ ఏ వాచ్ టైం అయినా సరే ఈరోజు వచ్చిన వాచ్ టైం అనేది మనకి నెక్స్ట్ 7 డేస్ నుంచి 10 డేస్ లోపల అయితే మన యొక్క డాష్ బోర్డ్లో అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి 24 అవర్స్ నుంచి 48 అవర్స్ తర్వాత మన యొక్క ఎర్న్ సెక్షన్లో అయితే యాడ్ అవుతుంది. లేదంటే కనుక ఒక్కొక్కసారి ఇక్కడ కూడా 7 డేస్ అనేది అయితే టైం పడుతుంది అనమాట. సో మనకి కొన్ని ఛానల్స్కి అయితే 7 డేస్ పడుతుంది, కొన్ని ఛానల్స్కి వచ్చేసి కొద్దిగా తొందరగానే యాడ్ అవుతుంది కాబట్టి సో మనకి ఇక్కడ యాడ్ అవ్వడం విషయంలోనే కొద్దిగా లేట్ అనేది అయితే అవుతుంది అనమాట. సో మేము వర్క్ చేయకపోవడం అయితే అస్సలు కాదు. సో ఇక్కడ పాయింట్ అనేది ఎందుకు మెన్షన్ చేశానంటే సో మీలో చాలామంది వాచ్ టైం కావాలని చెప్పేసి అప్రోచ్ అవుతారు కదా, సో వాళ్ళకైతే చెప్తున్నాను మీకు 5 డేస్లో 10 డేస్లో మాకు వర్క్ అయిపోవాలంటే మాత్రం అస్సలు కుదరదు అనమాట. సో ఇప్పుడు మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది యాడ్ చేయాలంటే అట్లీస్ట్ మనకు వచ్చేసి 15 to 20 డేస్ అనేది ఖచ్చితంగా అయితే టైం పడుతుంది కాబట్టి సో ఇక్కడ టైం అనేది మీకు ఓకే అనుకుంటేనే అప్రోచ్ అవ్వండి, లేదంటే లేదు. ఓకే, సో గైస్ చూసారు కదా, సో ఇదనమాట మనకు వర్క్కి సంబంధించి. సో అయితే మీకు ఇంకొక పాయింట్ కూడా అయితే చెప్పాలన్నమాట. సో ఏంటి ఈ పాయింట్ అంటే మీరు ఎప్పుడైతే కనుక ఈ సర్వీసెస్ అనేది కావాలని చెప్పేసి నాకు మనీ అనేది సెండ్ చేస్తారు కదా, సో సెండ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ రిటర్న్ అనేది అయితే అడుగుతారనమాట. అంటే కొద్దిగా వర్క్ అనేది లేట్ అవడం వల్ల సో ఇంతవరకు లాగా మేమైతే రిటర్న్ అనేది అసలు చేయడం కుదరదనమాట. ఎందుకంటే వన్స్ మీ ఛానల్ అనేది తీసుకున్న తర్వాత మీ నుంచి వచ్చే మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీ అనేది మీకు ఆటోమేటిక్గా అయితే అలర్ట్ చేసేస్తాం. అంటే మీ సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ మేమైతే అలర్ట్ చేసేస్తాం కాబట్టి సో మళ్ళీ ఆ మనీ అనేది తీసి మళ్ళీ మీకు రిటర్న్ చేయాలంటే మాకు చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ ప్రాసెస్ అంతా కూడా మేమైతే ఇప్పుడు తీసుకోవాలన్న అవసరం అయితే లేదు. ఓకేనా, సో దయచేసి అర్థం చేసుకోండి. మీకు కన్ఫామ్గా మాకు వర్క్ అనేది కావాలనుకుంటేనే అప్రోచ్ అవ్వండి, లేదంటే లేదు గైస్. ఓకే, సో ఇదనమాట వీడియో అనేది. సో మీలో ఎవరైతే కనుక యూట్యూబ్కి సంబంధించి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ అనేది కావాలనుకుంటారో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఒక నెంబర్కి జస్ట్ మీరైతే వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి మీరైతే మెసేజ్ అనేది సెండ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా వర్క్కి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో సీ అంటూ మరో థ్యాంక్ యూ, బాయ్.